నమస్తే, వెల్కమ్ టు 4 PM న్యూస్ అప్డేట్. చూద్దాం. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఈ మేరకు ముగ్గురి ఎన్నికను ఈసీ అధికారికంగా ప్రకటించింది. అటు ఈసీ తీరుపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు ఇదే విషయంపై రేపు రాష్ట్రపతిని కలవనున్నారు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రజాస్వామ్యానికి కలిగిన విఘాతం అంటూ రాష్ట్రపతికి వివరించనున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మధ్యప్రదేశ్ లో రాజ్యసభ సభ్యులు బీజేపీకి సంబంధించి ఏకగ్రీవమయ్యారు. రేపు రాష్ట్రపతిని కలవనున్నారు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. దీనిపైన కంప్లైంట్ ఇవ్వనున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అయితే ఈరోజు ఏఐసిసి కార్యాలయంలో ఇటు మధ్యప్రదేశ్ కు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ అప్లికేషన్ ఏదైతే నామినేషన్ ని తిరస్కరించడం పైన ప్రధానంగా చర్చ జరుగుతున్న సమయంలోనే ఇటు బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు ప్రకటించడంతో ఇటు ఇప్పటికే దీనిపైన న్యాయ పోరాటానికి రేపు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ పైన విచారణ జరుపుతామంటూ ఒకవైపు సుప్రీంకోర్టు రేపుకి ఈ మీనాక్షి నటరాజన్ పిటిషన్ ని రేపటి లిస్ట్ లో చేర్చడం జరిగింది. మరోవైపు 66 మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు రేపు రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా కోరారు. మధ్యప్రదేశ్ లో ఇటు బీజేపీ ఏ విధంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని తిరస్కరించేందుకు ప్రయత్నం చేసింది అన్న దానిపైన కూడా ఇటు రాష్ట్రపతిని కలిసి వివరణ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన అంశంలో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు కాబట్టి అది కేసుగా పరిగణించలేము అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెప్తున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఆ పిటిషన్ కి సంబంధించి ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ పైన ఎఫ్ఐఆర్ లేదు. కేవలం కోర్టు ఒక నోటీసు జారీ చేసింది. ఆ నోటీస్ కి ఆమె రిప్లై కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అది కేసుగా పరిగణించలేము కాబట్టి ఆ విషయాన్ని పొందుపరచలేదు అనేది కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. మరి దీంట్లో ఇటు అభ్యంతరం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ ని కావాలనే తిరస్కరించారంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపిస్తుంది. మరి రేపు సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్ ని విచారణ జరపాలి అంటూ కూడా ఆమె దాఖలు చేసిన పిటిషన్ పైన రేపు విచారణ జరుపుతుంది. అయితే ఆమె దీంట్లో ముందస్తుగా ఈ యొక్క ఫలితాలపైన స్టే ఇవ్వాలంటూ కూడా కోరినప్పటికీ సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. మరి రేపు సుప్రీంకోర్టు మీనాక్షి నటరాజన్ పిటిషన్ కి సంబంధించి ఏ విధంగా చూడబోతుంది? ఇప్పటికే రిజల్ట్స్ ను ఎన్నికల అధికారులు అనౌన్స్ చేయడము, ముగ్గురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టులో రేపు పిటిషన్ వీగుతుందా, ఉండబోతుందా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా అయితే మారింది. మరి మధ్యప్రదేశ్ కు సంబంధించి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ కి ఎదురవుతున్న చేదు అనుభవాలకు సంబంధించి కావచ్చు, ఇటు న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ఏఐసిసి నాయకులు చెప్తూ ఉన్నప్పటికీ మరి రేపు సుప్రీంకోర్టులో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే రిజల్ట్స్ అయితే అనౌన్స్ అవ్వడం జరిగింది. అంటే గోపి, ఒక వైపు పిటిషన్ రేపు విచారణ ఉంది, రాష్ట్రపతిని కలవబోతున్నారు, దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతున్నాయి, ఎఫ్ఐఆర్ కూడా లేదు అని చెప్తున్నారు. అది కూడా ప్రూవ్ చేసుకునే పనిలో కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో ఈసీ ప్రకటించేసింది. ఇది ఎలాంటి పొలిటికల్ టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది గోపి? అయితే దీంట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కొన్ని పరిమితులు ఉంటాయి. దానికి లోబడి ఆయన ఈ యొక్క రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యప్రదేశ్ లో ఖాళీగా ఉన్న స్థానాలు 3, అందులో బీజేపీ తరఫున అభ్యర్థులు 3 బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మీనాక్షి నటరాజన్ ఉంది. సో 4 అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో 18వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడతాయి అనేది కూడా భావించిన నేపథ్యంలో మరి ముగ్గురిలోనే ఒకరికి పోటీ ఉంటుందని భావించిన మీనాక్షి నటరాజన్ మరి ఆమె నామినేషన్ ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో ఇక 3 స్థానాలు ఖాళీగా ఉండడంతో ఆ ముగ్గురిని ఏకగ్రీవం చేస్తూ ఎన్నికల అధికారులు అయితే రిజల్ట్స్ ను ప్రకటించడం జరిగింది. ఈ రోజు నామినేషన్లు ఉపసంహరణ, నిన్న 9వ తేదీన పరిశీలన, ఈ రోజు ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో అప్లికేషన్స్ కేవలం 3 మాత్రమే ఉన్న నేపథ్యంలో అక్కడ ఖాళీలు 3గానే ఉన్నాయి కాబట్టి ఆ ముగ్గురు అభ్యర్థులని ఎన్నికైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే ఒకవైపు సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ కేసు దాఖలు చేయడం జరిగింది. నిన్న రాత్రి మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మార్నింగ్ మెన్షన్ చేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా ముందస్తుగా ఉన్న కేసులు అంటే ఒకవైపు ఇటు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో కేవలం 2 బెంచ్లే ఉన్న పరిస్థితిలో రేపు విచారణ జరుపుతామంటూ కూడా పిటిషనర్ కు చెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంలో పిటిషనర్ తరపు న్యాయవాది కూడా కోర్టులో ఈ యొక్క రిజల్ట్స్ కు సంబంధించి వాయిదా వేసే విధంగా ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ కూడా కోర్టు రేపు విచారణ జరిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామంటూ కూడా పిటిషనర్ కు చెప్పిన నేపథ్యంలో మరి ఈ పిటిషన్ పైన రేపు విచారణ ఒకవైపు, మరోవైపు మధ్యప్రదేశ్ కు సంబంధించిన 66 మంది ఎమ్మెల్యేలతోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతిని కలిసి ఏ విధంగా ఎఫ్ఐఆర్ లేని కేసుగా చూపించి రిటర్నింగ్ అధికారులు ఆమె పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది అన్న దానిపైన కూడా రాష్ట్రపతికి వివరించే ప్రయత్నం చేస్తామనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే ఇటువంటి సిచ్యువేషన్ లో 3 అభ్యర్థులు మాత్రమే ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క ఏకగ్రీవం అనేది ఎన్నికల అధికారులు ప్రకటించినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. అయితే లీగల్ గా రేపు ఒకవేళ మీనాక్షి నటరాజన్ కి సుప్రీంకోర్టులో అనుకూలంగా వస్తే మరొకసారి ఆ ఎన్నిక జరిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయనేది కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టు రేపు ఈ పిటిషన్ పైన ఏ విధంగా తీర్పుని ఇవ్వబోతుంది, మరి అదే విధంగా రాష్ట్రపతిని కలిసిన నేపథ్యంలో మరి రాష్ట్రపతి ఏదైనా ఈ యొక్క అంశానికి సంబంధించి ఆమె చొరవ తీసుకుంటారా, మరి ఎన్నికలు జరపండి 18వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి ఎన్నికలు జరపమని కోరుతారా, ఆమె నామినేషన్ ఏ విధంగా తిరస్కరించారు, దాంట్లో ఉన్న క్లాసెస్ ఏంటి, ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ని అందులో నమోదు చేయకపోవడం అంటే లేని ఎఫ్ఐఆర్ ను ఏ విధంగా నామినేషన్ లో చూపించలేదంటూ కూడా రిటర్నింగ్ అధికారి ఈ యొక్క నామినేషన్ ని తిరస్కరించారు అన్న దానిపైన రాష్ట్రపతి ఏ విధంగా స్పందించబోతుంది అనేది కూడా రేపు చూడాలి. మరి ఒకవైపు సుప్రీంకోర్టు, మరోవైపు రాష్ట్రపతి ఇద్దరి వద్ద కూడా మీనాక్షి నటరాజన్ నామినేషన్ కి సంబంధించిన వివాదం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఎన్నికల అధికారులు 3 బీజేపీ క్యాండిడేట్స్ ని ఏకగ్రీవంగా ప్రకటించిన నేపథ్యంలో మరి రేపు కోర్టు ఏ విధంగా చూడబోతుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాలి. మరి మధ్యప్రదేశ్ లో గత 4 రోజులుగా జరుగుతున్న ఈ సీట్ చోరీ, కాంగ్రెస్ ముఖ్యంగా ఈ సీట్ చోరీ అంశాన్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరి దీనిపైన రేపు సుప్రీంకోర్టు ఏ విధంగా చూడబోతుంది అనేది కూడా వేచి చూడాలి. దీనికి సంబంధించి ఏం మార్పులు తిరగబోతున్నాయి అంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడలేదు కాబట్టి మరి ఎన్నికల అధికారులు తన పరిధి వరకు మాత్రమే 3 అభ్యర్థులు ఉన్న నేపథ్యం, ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ ఉన్న నేపథ్యంలో 3 అభ్యర్థులు వాళ్ళను మాత్రమే ఏకగ్రీవంగా ప్రకటించినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. అంటే గోపి ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ అప్లికేషన్ తిరస్కరణకు గురైందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఇది ఒక బీజేపీ వ్యూహం అంటూ చెప్తూ వస్తోంది. ఈ రోజు అయితే ప్రకటించేశారు రాజ్యసభ సభ్యుల్ని. ఇన్ కేసు రేపు విచారణలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే అదే ప్రాథమికంగా తీసుకొని అందులో కనుక క్లియరెన్స్ వస్తే నెక్స్ట్ ఏం జరగబోతోంది? ముఖ్యంగా ఇక్కడ బీజేపీ మొదట మధ్యప్రదేశ్ కు సంబంధించి సంఖ్యాబలం ప్రకారంగా 2 అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించడం జరిగింది. అయితే లాస్ట్ నిమిషంలో 3వ అభ్యర్థిని ప్రకటించడంతో ఈ వివాదానికి మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ ఉన్న సంఖ్యాబలం ప్రకారంగా 58 ఎమ్మెల్యేలు ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి మద్దతు అవసరం పడుతుంది. సో ఇటు కాంగ్రెస్ కి 66 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, ఇటు అదేవిధంగా బీజేపీకి 2 రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేందుకు మద్దతు లభిస్తుంది. అయితే ఆ 2 ఎన్నుకున్నాక పోను 47 మంది ఎమ్మెల్యేలు మిగులుతున్న నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్న కొంత ఆశతోటి బీజేపీ 3వ అభ్యర్థిని అయితే ప్రకటించడం జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే బీజేపీ 3వ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇటు హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ విషయంలో ముందస్తుగానే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా వేరే చోటుకు తరలించాలని భావించడం జరిగింది. 18వ తేదీ వరకు కూడా అంటే ఎన్నికలు జరిగేంత వరకు కూడా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం ఒకవైపు కాంగ్రెస్ చేస్తున్న నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన నామినేషన్ ని తిరస్కరిస్తున్నట్టుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో మరి ఆ బీజేపీ ఇది ముందుగానే ఊహించి ఈ యొక్క 3వ అభ్యర్థిని దించిందా, లేదంటే ఒక పథకం ప్రకారంగా 3వ అభ్యర్థిని దించిందా అనే అంశం పైన కూడా ప్రస్తుతం అయితే భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన పిటిషన్ ఇటు కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఎన్నికల అధికారులు మాత్రం 3 ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తూ వాళ్ళకు సర్టిఫికేట్లు జారీ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే తరుణ్ చుగ్ సంబంధించిన ఆయన నియామక పత్రాన్ని కూడా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆ పత్రాన్ని కూడా ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది. మరి మిగతా 2 అభ్యర్థులకు సంబంధించి కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకున్నట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా మీనాక్షి నటరాజన్ కి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది రేపు అన్న దానిపైనే కాంగ్రెస్ అభ్యర్థి భవిష్యత్ అయితే ఆధారపడి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.